ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాట్లాడడము తర్వాత ఎంతవరకు సబబో మీరే అర్థం చేసుకోండి. నిజంగా ఆయన చెప్పినట్లు నిన్న చేస్తే అంటే ఆయన ఎలాగా పోలీస్ అధికారులను ఎంతమందిని ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ గన మా చంద్రబాబు నాయుడు బట్టలు ఉడదీసే కార్యక్రమం గన పెట్టుకుంటే మాకు ఇంకా వేరే అడ్మినిస్ట్రేషన్తో కూడా పనిలే. ఈ 5 ఏళ్ళు కూడా బట్టలు ఉడదీసే కార్యక్రమమే సరిపోతుంది. అంటే అంతమంది పోలీస్ అధికారులను పోలీస్ ఆఫీసర్స్ను జగన్మోహన్ రెడ్డి వాడుకొని మా మీద మేము బాధితులై ఇప్పుడు సర్వైవల్ ఈ రకంగా ఉంటే మీ అతను ఎవరో తప్పు చేసి అవన్నీ కూడా ఆయన కిడ్నాప్ చేసిన వీడియోలు కూడా అన్ని బయటపడితే ఆయన్ను పరామర్శించను పోయి తర్వాత బాధితులైనటువంటి మమ్మల్ని కూడా అది పోలీస్ ఆఫీసర్లను దృష్టిలో పెట్టుకొని తర్వాత పోలీస్ ఆఫీసర్లకు బట్టలు ఉడిదిస్తాం అది ఇస్తామని అసలు ఆయన పోలీస్ అధికారులను ఏ రకంగా ఉపయోగించినాడో సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. అతని సొంత నియోజకవర్గంలో లింగాల మండలంలో పెద్దగూడలో నాగం అనే ఒక దళిత మహిళ రేప్ అండ్ మర్డర్ కావించబడితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నా కాన్స్టిట్యున్సీలో ఈరోజు జరిగిందంటే నాకు చెడ్డ పేరు వస్తుందని దానికి ఎక్కడికక్కడ అక్కడే అంచేయమని చెప్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని కన్సల్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఆ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ కుటుంబాన్ని పరామర్శించాలా, వాస్తవం ఏం జరిగిందనే విషయం తెలుసుకునేదానికి మా పులివెందులకు వస్తే ఆ సాక్షాత్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కూడా ఎస్సీ యాక్ట్ మా మీద కూడా అందరి మీద ఆ రోజు ఎస్సీ ఏది మేము పరామర్శించని వచ్చిన పాపానికి తర్వాత ఎస్సీ యాక్ట్ పెట్టి 2 రోజుల కిందట కూడా కడప ఇక్కడ కోర్టులో వాయిదా కూడా ఉండింది. ఆయన హోంమంత్రి అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ కేసునుగా రాష్ట్ర ప్రభుత్వం తొలగించుకోలేకపోతుందంటే ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మీద పెట్టిన తప్పుడు కేసు కూడా ఇంకా మన ప్రభుత్వం కూడా అట్లే ఉందంటే అడ్డగోలుగా చేయకూడదు, చాలా పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో. తర్వాత 2వ ఎగ్జాంపుల్ నేను ఒకసారి నన్ను చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినావు. ఏమని ఎందుకు అక్కడికి పోయి అరెస్ట్ చేసినావంటే నేను 6 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతానని చెప్పినావు. అది ఒక ఇష్యూ. 2వ ఇష్యూ మళ్ళీ తర్వాత నేను ఇక్కడికి వచ్చి కడపకు పులివెందులకు పోయేటప్పుడు రాత్రి 6:15 దారి కాచి మమ్మల్ని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసింది అప్పుడు పొద్దుటూరులో రూరల్గా పనిచేస్తానే రమణారెడ్డి అనే అతను నన్ను అరెస్ట్ చేసింది. నన్ను 2.5 గంట తర్వాత అప్పగించింది కమలాపురం సిఐ రామకృష్ణారెడ్డికి. నన్ను అరెస్ట్ చేసింది ఒకరు. ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత పోలీసులు ముసుగేసి చేతులకు హ్యాండ్ కప్స్ చేసి నన్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అంటే పోలీసులు అఫీషియల్గా అరెస్ట్ చేసి అఫీషియల్గా అంటే గన్మెన్ డ్రైవర్ అందరి సెల్లులు లాక్కొని అరెస్ట్ అయినట్టు కూడా తెలియకుండా చేసి ఎక్కడైనా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. దాదాపు అంతా మీ మీడియా పుణ్యాన ఆ రోజు అంతా ఇదైపోయి ఆ రోజు నేను వాస్తవంగా బయటపడడం జరిగింది. నన్ను భౌతికంగా ఎలిమినేట్ చేసే ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ కానీ తర్వాత మీ మీడియా వాళ్ళంతా అదంతా పబ్లిక్ కావడంతో అదంతా కూడా ఆ రోజు సేఫ్గా అంటే ఇంత పచ్చిగా ఇంత ఘోరంగా కూడా నువ్వు పోలీసు అధికారులను వాళ్ళను ఉపయోగించుకొని అది అవతల వాళ్ళ మీదకి తర్వాత నెట్టివేయడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. తర్వాత ఇంకోటి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే ఎవరైనా కూడా మామూలుగా పొలిటికల్ యాంగిల్ ఆలోచించినా కూడా దాన్ని ఖండిస్తారు. అలాంటిది నీవు ఖండించకపోగా ఆయన పట్టాభి మాట్లాడిన మాటలకు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా అభిమానులకు బీపీ పెరిగింది, అందుకని పోయి దాడి చేసినారని స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఎక్కడన్నా బీపీ పెరిగితే హాస్పిటల్కి పోతారు కానీ ఆఫీస్ పైన వచ్చి దాడి చేస్తారా అంటే ఆయన మాట్లాడే విధము ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. ఇంకోటి, నిన్న మాట్లాడిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరన్నా కానీ రాజకీయాల్లో అందం గురించి కులం గురించి సామాజిక వర్గం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ నాకు తెలిసి ఎవరు లేరు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ని ఆ రోజు కులం పేరుతో నువ్వు మాట్లాడినావు. అది ఎంత ఇప్పటికీ కూడా అది ఒక మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక చెరగని ముద్రగా ఆ రోజు నువ్వు మాట్లాడినావు ఆయన కమ్మకులం అని. నిన్న ఏం మాట్లాడతావు? అదే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అసూయతో ఇదంతా చేసినాడు అన్నట్టు మాట్లాడుతున్నాం.
ఇది ఎంత ఆయన వయసు ఏంది 70-72 ఏళ్ళు ఉంటే వంశీ అందగాడంట, కొడాలి నాని అందగాడంట. ఈయనకి ఎట్లా కనిపించినాడో కొడాలి నాని ఈయనకి అంత ఎట్లా నచ్చినాడో నాకైతే అర్థం కాలే. లోకేష్ కన్నా దేవినేని అవినేష్ అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీకు కూడా సెక్షన్ పడుతుందంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు, వీళ్ళు ఎక్కడ జారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన అసలు ఆయన విజ్ఞతకే తర్వాత వదిలేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే, నా మీద ఆయన పోలీస్ అధికారులను ఆ రకంగా ఉపయోగించుకున్నాడు. మేము దాని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు. విత్ ఇన్ 24 అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు వంశీని. మేము ఎవరికి పోలీస్ అధికారులను ఆ రకంగా మేము ఉపయోగించుకోవడంలే, అవసరం లేదు. ఎగ్జాంపుల్, నా మీద ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది, నన్ను ఐడెంటిఫై చేసింది అంతా ఇక్కడ అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్న చింతకొమ్మ సి అశోక్ రెడ్డి గారే. అయితే అశోక్ రెడ్డి గారి మీద మేము ఇంతవరకు ఏమైనా చర్య తీసుకున్నామా? ఇప్పటికీ కూడా మేము చర్య తీసుకోలే. మా వాళ్ళకు చెప్తాను, ఎంక్వైరీలు అవి జరుగుతున్నాయి. అశోక్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు, నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నన్ను వెహికల్ను చూసి మనిషిని ఐడెంటిఫై చేయమని, అంతవరకే నా బాధ్యత, అంతా కూడా పై వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినా, ఇది పైన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నారు. అంటే సీతారామాంజనేయులు కానీ, అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన నరేందర్ రెడ్డి కానీ వీళ్ళే దానికంతా కారణమని. వాళ్ళ మీద కూడా ఇంకా మేము చర్య తీసుకోలేము. అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే, మీలాగా మేము పరిపాలించడం లేదు. పోలీస్ అధికారులను నువ్వు ఏదో చెప్పి భయపెట్టి వాళ్ళతో పని చేయించుకోవాలని ఈ డ్రామాలు ఎక్కువ కాలం పనిచేయవు. ఈ మాటలు నిన్న మాట్లాడుతుంటే అన్న చెప్పినట్టు దయ్యాలు వేదాలు వేధించాడు అనే దానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కులాల గురించి కానీ, అందం గురించి కానీ, ఇట్లా పోలీసు అధికారులను భయపెట్టి ఈ 4 ఏళ్ళు పని చేయించుకోవాలని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అసలు తగనే తగడు. ప్రజాస్వామ్యానికే అతను చీడపురుగు లాంటి వాడు. మీరు మాట్లాడినటువంటి అంశాలు బాగా అవుతా అంటే జనరల్గా అక్కడ పోయినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా దీని మీద కొంచెం స్టడీ చేశా. రాజ్యాంగంలో పార్లమెంటులో వచ్చేసి పార్లమెంట్లో అయితే 104 ఆర్టికల్ /4 దాంట్లో క్లియర్గా రాసింది. శాసనసభకు వచ్చేటప్పటికి 190/4లో ఏ సభ్యుడైనా కానీ వితౌట్ స్పీకర్ పర్మిషన్ 60 రోజులు గన సభకు ఇంటిమేట్ చేయకుండా గైర్హాజరైతే అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశము 100% స్పీకర్ గారికి ఉంది అనేది క్లియర్గా ఉంది దాంట్లో. ఈ రకంగా మధ్యప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు శాసనసభ్యత్వాన్ని కోల్పోయినాడు. ఇండియా వైడ్ ఇప్పటి వరకు 4 మెంబర్స్ ఈ రకంగా కోల్పోయినారు. ఇది దాని స్టోరీ. తర్వాత దీన్ని స్వాగతిస్తారా లేదా అంటే 100% మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా మేము ఇంత వేవ్లో కూడా ఓట్లేసి గెలిపించి పులివెందుల్లో మీ చర్యల వల్ల అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ ఆగిపోయి పులివెందుల రోడ్లన్నీ డ్రైనేజీ కానీ సిమెంట్ రోడ్లు పాల్గొట్టి అస్తవ్యస్తంగా తయారు చేశారు. కనీసం ఆ సమస్యలన్నా ప్రస్తావించి ఈయన మళ్ళా మా పులివెందులను ఆ తర్వాత నీట్గా సెట్ చేస్తాడు అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు. ప్లస్ ఉప ఎన్నిక అనేది ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ, తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ, అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులైతే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ ఇంకా కాన్స్టిట్యున్సీకి కావాల్సినట్టు కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ అడిగి అన్ని పని చేయించుకుంటాం. ఎంత బాధాకరమైన విషయం అంటే 2 ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఒకసారి మీరు మా పులివెందుల ప్రజలు కూడా అర్థం చేసుకోండి. దీన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినాం. 40 డేస్లో ప్రతి సందుకు ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేర్చే విధంగా తర్వాత మెగా వాళ్ళు వచ్చేసి చాలా స్పీడ్గా కూడా పనిచేయించి 40 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్యను. ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఎవరైనా 4,000 కోట్లు పెట్టాం 6,000 కోట్లు పెట్టాం పాడా పెట్టి ఇంత డెవలప్ చేస్తే పులివెందుల మున్సిపాలిటీలో కానీ పులివెందుల చుట్టుపక్కల కానీ తాగునీటి సమస్య కూడా ఈరోజు ఇంకా పులివెందుల వాసులకు ఉందంటే
అది ఎంత బాధాకరమో, వీళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఇలాంటి అంశాలన్నీ ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. కాబట్టి మేము ఎస్పెషల్లీ ఈ ఉప ఎన్నికను ఖచ్చితంగా స్వాగతిస్తా. నాకుండే ఏకైక ధ్యేయం కూడా ఒకసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో వైఎస్ కుటుంబాన్ని మేము ఓడించాం. నా జీవితాశయం కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించడమే. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆశీస్సులతో తప్పకుండా ఇది కూడా నెరవేరుతుందని నేను ఆశగా ఉన్నా. పాడా నిధులకు సంబంధించి ఎంక్వైరీని స్టార్టింగ్ లో అన్నారు గవర్నమెంట్ వచ్చాక, మళ్ళీ అదేమీ అంటారు కనిపించడం లేదు. పాడా మీద కూడా అంతా కూడా ఆల్రెడీ విజిలెన్స్ కు ప్రపోజల్స్ పోయినాయి, ఆల్రెడీ విజిలెన్స్ కూడా వస్తాయి. పులివెందుల పాడాలో ఎవరెవరైతే అక్రమాలు చేసి లేని వర్క్ను ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చేసిన వర్క్కే మళ్ళా ప్రపోజల్ పెట్టి మళ్ళా చేసి ఎంత డబ్బు దుర్వినియోగం అయిందో ఆ డబ్బు నయా పైసలతో సహా తప్పకుండా అందరితో కూడా కక్కిస్తాం. ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. అంటే ఇదంతా చేసేది కూడా ఇప్పుడు ఎంత డెవలప్మెంట్ ఎంత ఏదైనా కూడా అంతర్లీనంగా ఒక భాగం అయితే రాజకీయమే. కాబట్టి మేము పులివెందుల మున్సిపాలిటీని ఏ రకంగా అయితే మేము సక్సెస్ కాగలము వార్డు వైజ్ కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మా ముందు ఈ బై ఎలక్షన్ వచ్చాదా రాదా అనేది పక్కన పెడితే మా ముందుండే లక్ష్యం అయితే ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీ. చూసాము. మహానాడు సంబంధించి ఆల్రెడీ ఒక సాక్షి సర్కిల్ దగ్గర 2 సైట్లు చూసినాము. తర్వాత జయరాజ్ గార్డెన్స్ దగ్గర కూడా ఒక సైట్ చూసాము. సెంట్రల్ జైలుకి ఎదురుగా కూడా కొంత సైట్ చూసాము. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ చూసి సెలక్షన్ ఫైనల్ చేస్తాం. మోస్ట్లీ ఈ వారం కానీ అసెంబ్లీ లోపలనే వాళ్ళు వస్తామన్నారు. వస్తానే ఆ స్థలం చూసి స్థలం ఫైనల్ చేస్తాం. సెంట్రల్ జైలుకి ఎదురుగా కూడా మంచి స్థలం ఉంది. అది కూడా అనుగుణంగా ఉంటుంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. దాన్ని జిల్లా నాయకులు అందరం వాళ్ళు వచ్చిన తర్వాత అందరం పోయేసి ఫైనల్ చేస్తాం. చైతన్య రెడ్డి మీరు సెంట్రల్ జైలు ఉన్నటువంటి సమయంలో 20 కోట్లు ఆఫరిస్తామని చెప్పి దర్శకులు చెప్పినట్టు ఆ బ్యారక్ లో మీరు ఉన్నటువంటి సమయం జరిగిందని చెప్పి మీరు కూడా చెప్పారు. ఇప్పుడు ఆ కేసులో ఒక సబ్జెక్ట్ అంటే గవర్నమెంట్ దానికి సంబంధించి విజేతలు కూడా ఇస్తాను అంటే మీరు చెప్పింది కొంచెం క్లారిటీ మిస్. నేను ఆపోజిట్ బ్యారక్ లో ఉన్నాను. లోపల వాళ్ళు ఏం మాట్లాడుకునేది నాకు తెలియదు. చైతన్య రెడ్డి అయితే దస్తగిరి ఉండే బ్లాక్ లేకపోవడం మాత్రమే నేను చూశానని చెప్పా. వాళ్ళు లోపల ఏం డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్య వీళ్ళు ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఆ రోజు చైతన్య రెడ్డి ఇది వచ్చిన మాట వాస్తవం. ఇంకోటి కూడా వాళ్ళు అంతకుముందు గతంలో వాళ్ళు జైలు అధికారులు ఏమని ప్రెస్ మీట్ ఇచ్చారంటే మెడికల్ క్యాంప్ ఉంది దాని మీద ఇచ్చారని చెప్పారు. అది కూడా ఉత్తది, అది కూడా అబద్ధం. ఎందుకంటే నేను ఆ రోజు 15 రోజులు జైల్లో ఉన్నా. ఎక్కడైనా మెడికల్ క్యాంప్ ఒకటి వచ్చేటప్పుడు మీకు ఏమేమి జబ్బులు ఉన్నాయి, ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో అవి రాసియండి. ఇట్లా మెడికల్ క్యాంప్ ఉంది, దానికి దగ్గర డాక్టర్లు వస్తారు అని మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఎవరికి ఏ రిమాండ్ ప్రిజన్కి కానీ ఏ జీవిత ఖైదీకి కానీ ఎవరు అది చేయలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా కేవలం దస్తగిరి కోసము సృష్టించబడిన ఒక ప్రోగ్రాం మాత్రమే. కాబట్టి వాళ్ళ ప్రోగ్రాం వచ్చినారు, మాట్లాడుకున్నారు, సక్సెస్ అయినారు. వాడు అది వినలేదు. నేను ఆ రోజే జైలు అధికారులను కూడా ఉండే సబ్ జైలర్స్ను వాళ్ళని కూడా నేను వాస్తవంగా నేను ఆ రోజే క్వశ్చన్ చేసిన. దేవిరెడ్డి శంకరెడ్డితో నాకు వ్యక్తిగత వైరం ఉంది. అదే వివేకానంద రెడ్డి కేసులో దస్తగిరి అప్రూవర్. అదే వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే వాంటెడ్ పర్సన్ అయి ముద్దాయిగా ఉండే అతని వాళ్ళ అబ్బాయిని మీరు ఎట్లా అలౌ చేస్తారు, ఇది ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అవుతుందని కూడా ఆ రోజు చెప్పినా. నేను చెప్పిన మాట కూడా వాళ్ళు చాలా లైట్ తీసుకొని ఈ రోజు వాళ్ళు నిజంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. రైట్ మా, థ్యాంక్ యూ. రైట్. ఆయన ఎలాగా పోలీస్ అధికారులను ఎంతమందిని ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ మా చంద్రబాబు నాయుడు బట్టలు తీసే కార్యక్రమం పెట్టుకుంటే మాకు ఇంకా వేరే అడ్మినిస్ట్రేషన్